మామూలు లేదురా. చూస్తున్నారా అంతా బ్లాకేజ్. బళ్ళు అక్కడ ఆ జబ్బరం పార్క్ చేశాను. వామ్మో దోలు తీరుతుందిరా బాబు. ఏరాయి వచ్చి ఎక్కడ పడిపోతాను భయవేస్తుంది బాబు. చూడండి అవన్నీ దొండకుండా అలా వచ్చేస్తాను అంతే. ఇందాక నిజంగా ప్యాంగాంగ్కి వెళ్ళి రూటు దరిద్రం. చూసారా ఇదంతా ఆఫ్లైన్. లగేజ్ ఉందా ఊడిందా బాబు. మీకు బ్యాక్ కెమెరా పెడతాను ఇంకా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. చూడండి చూస్తున్నారు కదండి. డిస్కట్ నుంచి నేను ప్యాంగాంగ్ లేక్ అయితే వెళ్తున్నాను. ఆ రూట్ అనమాట ఇది. నిజంగా చాలా దారుణంగా అయితే ఉందండి. ముందు ఇంకా దారుణంగా అయితే ఉంటుంది. పైనుంచి అయితే హెవీ చినుకులు అయితే పడుతున్నాయి. స్నో ఎండ వస్తుంది, స్నో కరిగించి పడిపోతుంది అనమాట. చాలా దారుణంగా అయితే ఉంది పరిస్థితి. చూడాలి ఎలా ఉంటుంది ఏంటంటే. ఇక్కడైతే ప్రజెంట్ అయితే రూట్స్ బాగానే ఉన్నాయండి. ఇంకా ముందు అయితే చాలా దారుణంగా ఉంటాయి. ఆఫ్ రోడ్లో అయితే చాలా ఉంటాయి అని చెప్పేసి యూట్యూబ్ వాళ్ళు చెప్తున్నారు. పైగా ఇక్కడ చెక్ ఇన్ అయితే అయ్యాను అనమాట. పోలీసు ఇక్కడ మిలిటరీ చెకింగ్ అయితే అయ్యింది. వాళ్ళు కూడా చెప్తున్నారు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, సోలో ట్రావెలర్ కదా అని చెప్పాను. సరే అని చెప్పాను. చూస్తున్నారు కదా మంచు అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు మంచు ఉన్న పర్లేదు కానీ బ్లాకేజ్ అయితే ఉంటుందండి. అదే మంచు గడ్డ కట్టేసి మనకి రోడ్డు మీద అయితే పాతుకుపోతుంది అనమాట. అది చాలా డేంజర్. బండి అయితే స్కిడ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా అన్ని మంచు కొండలే. ఇప్పుడు అన్ని దాటాలి. ఇదిగోనండి అన్ని రాళ్ళు. ఇదిగోనండి ఇంకొక 2 గంటలు అయితే ఉంది. టైం వచ్చేసరికి ఇక్కడ కనబడుతుందా 8:56 అయితే అవుతుంది అనమాట. టైం వచ్చేసరికి బిస్కెట్ అయిపోయి ఉంటారు కదండి. పైనుంచి రాళ్ళు అయితే పడిపోతున్నాయి కొండల మీద నుంచి. ఎప్పుడు రాళ్ళు అయితే పడిపోతున్నాయి. ఆవే నుంచి వెళ్ళాలి. ఏ రాయి వచ్చి ఏ బైక్ తగిలినా సరే దోలు తీరుద్ది అనమాట. లేపనందుకు కూడా ఎవరు అక్కడైతే పైనుంచి రాళ్ళు ఇలా పడుతున్నాయి. నా బతుకు అయిపోయింది. ఒక రాయి వచ్చి ఎవరున్నప్పుడు రాయి సిరితే ఎలా ఉంటుందో చూడండి. రాయ గట్టిగా తగిలింది అనుకోండి దోల తీరుద్ది నిజంగా. ఫస్ట్ ఐరన్ బ్రిడ్జ్ అండి ఇది. సెకండ్ ఐరన్ బ్రిడ్జ్ అండి. చూస్తున్నారు కదా ఇదనమాట. బాబోయ్ ప్యాంగాంగ్ లేక్ మామూలుగా లేదు. ఇంకొక 92 కిలోమీటర్స్ ఉందండి. చూస్తున్నారు కదండి. వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. నాకు రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైక్ 411cc అండి. 411cc మంచి నాకు భలే అనిపించింది అనమాట. ఎందుకంటే ఆఫ్ రైడింగ్ బైక్ అంటే నిజంగా ఆఫ్ రైడింగ్ బైక్ అండి. అందరూ అంటుంటే ఏదో అనుకున్నాను కానీ నిజంగా ఆ రాయల్ని దాటింది, కొండలను దాటింది. తర్వాత ఏంటంటే మంచు రోడ్డు మీద పేరుకుపోయి ఉంటే చైన్లు కట్టించారు. ఇంకా ముందు ఇంకా వస్తుందిలేండి. అది కూడా వస్తుంది ముందు. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయొద్దండి. నిజంగా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అయితే 100% ప్రిఫర్ చేయొచ్చండి. సూపర్ అనమాట. ఇంకా ప్యాంగాంగ్లోకి వెళ్ళిన తర్వాత కెమెరా నెత్తికి తగిలించాను. చూసారు కదా మొత్తం ఇంకా ఎవరు ఉండరు. బండి ఆగిపోయినా బండి పడిపోయినా సరే లెగ తీయనందుకు కూడా ఎవరు ఉన్నాడు. అట్నుంచి ఏదైనా వెహికల్ వస్తే మనం లెగ తీయడం తప్ప. లేదనుకోండి వెహికల్ ఖరాబ్ అయిపోయింది అనుకోండి ఇక్కడి నుంచి మళ్ళీ ట్రక్ మీద వేసుకెళ్ళాలన్నమాట. ఎక్కడికి లే వేసుకెళ్ళాలి. ప్యాంగాంగ్ నుంచి లే దాదాపుగా 160-170 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. చూస్తున్నారు కదండి మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా రావాలి. కాకపోతే నాలో సింగిల్గా రావద్దు, గ్రూప్గా రండి. నిజంగా మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాం. ఇప్పుడు కొద్దిగా ఎంజాయ్ చేయండి వ్యూస్ని. ఇంకా చాలా ముందుకైతే ఉన్నాయన్నమాట. ముసళ్ళ పండగ బ్యాక్ సైడ్ చూసారు కదా మొత్తం కేవ్స్. వామ్మో దోలు తీరుతుందిరా బాబు. డ్రైవింగ్ కాదు కానీ చూసారా. ఫ్రెండ్స్ చూసారు కదండి మొత్తానికైతే ప్యాంగాంగ్ లేక్ అయితే వచ్చాను. మీకు కనపడుతుందా బ్యాక్ సైడ్? అదే ప్యాంగాంగ్ లేక్. నా బ్యాగ్ ఇక్కడ పార్క్ చేశాను. ఇంకేం తినలేదు, తినాలి. చూసారా బ్యూటిఫుల్ లే. చాలా జాగ్రత్తగా నడాలి. చూసారు కదండి ఇదేనండి ప్యాంగాంగ్ లేక్.
బ్లూగా ఉంది వాటర్ అంతా చూసారా, అన్ని మంచు కొట్టలు దోలు తీరుతుంది చలి, మామూలు లేదుగా. ఫ్రెండ్స్ వీడియోని అయితే స్కిప్ చేయొద్దు అసలు. చూసారు కదా, చాలా మంది ఫొటోస్ తీసుకుంటున్నారట. ఇక్కడ ఉంటే బాగున్నావు, ఫోటో తీసి పెడతానని చెప్పి ఒక్కొక్క లెక్క ఇక్కడ ఉంటారు ఎంతమందికి. ఇదేనండి ఈ అమ్మ క్లీన్ వాటర్ చూసారా, ప్యాంగాంగ్ లేక్. ఒక్కనే కదా రైడ్ చేసుకుని వచ్చాను, సరదా మాత్రం తీరిందండి పాత పనిగానే, మామూలుగా లేదు, ఒక రేంజ్ లో సరదా తీరిపోయింది. ఈ ప్యాంగాంగ్ లేక్ అనేది సగం చైనాలో ఉంటది, సగం ఏంచి మన ఇండియాలో ఉంటది అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి. నేను మామూస్ అయితే చెప్పుకున్నాను, ప్యాంగాంగ్ లేక్లో తింటున్నాను అనమాట. ఉదయం నుంచి నేను తినలేదు, రైస్ కూడా హెవీ అయిపోతుందని చెప్పేసి జస్ట్ నేను మటన్ మామూస్ అయితే చెప్పుకున్నాను. తినేసిన తర్వాత మళ్ళీ నేను రిటర్న్ అయితే అయిపోతానండి. చాంగ్లా పాస్ మీదుగా నేను లే వచ్చేయాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, ఇక్కడ నుంచి వేరే లెక్క, వేరే లెవెల్ వీడియో. ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియో చూసారు కదా, ఎక్కడి నుంచి వేరే లెక్క అంటే నిజంగా నేను అసలు అనుకోలేదు ఎంత స్నోఫాల్ చూస్తాను, ఎంత నాకు దోల తీరుతుంది అని చెప్పేసి. ఏం జరిగిందంటే ప్యాంగాంగ్ లేక్కి మనం ఎంటర్ అవ్వక ముందు అక్కడ పోలీసు నుంచి రాసుకుంటాడు అనమాట. అంటే వీడు లైసెన్స్ నెంబరు నా పర్మిట్స్ అప్లై చేశాను కదా, నెంబర్ రాసుకుంటారు. ప్యాంగాంగ్ లేక్ ఎంటర్ అయ్యాను, 2 గంటలు అయిపోయింది. శుభ్రంగా మామూస్ అయితే తినేసి మళ్ళీ బ్యాక్ వచ్చాను. బ్యాక్ వచ్చిన తర్వాత అదేంటి అప్పుడు వెళ్ళిపోతున్నారు ఏంటి అని అన్నారు. బైకర్స్ ఉన్నారండి, 14 మంది బైకర్స్ ఉన్నారు. నేను వాళ్ళతో పాటు నేను వెళ్ళిపోతానండి అని చెప్పాను. సరే అని చెప్పేసి అవుట్ రాసుకున్నాడు అనమాట. అంటే నేను ప్యాంగాంగ్ నుంచి అవుట్ అయిపోతానని చెప్పి రాసుకున్నాడు. సరే అని చెప్పేసి వాడు అందరికీ అన్నాడు అనమాట, కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి, 15 మంది వెళ్తున్నారు కదా, జాగ్రత్తగా వెళ్ళండి, కొద్దిగా మబ్బుగా ఉందంట అన్నాడు. చాంగ్లా పాస్ మీదకించి మేము లేవు రావాలి. సరే అని చెప్పాము. చాంగ్లా పాస్కి ఎంటర్ అయిపోయాం అన్నమాట. ఎంటర్ అవ్వకముందు స్టార్ట్ అయిందండి మంచు, మామూలుగా లేదు. మీరు చూడండి సార్, 15 మంది బైకర్లు ఉన్నారు. దాంట్లో ఒక బైకర్ ఏంటి అన్నారంటే, నువ్వు ఫోను అస్తమాటికి తీసేట్టుకి చేయొద్దు, కొద్దిగా డేంజర్గా ఉంటుంది రూటు అని అన్నాడు. తెలిసిపోయి ఆల్రెడీ వచ్చాను అని చెప్పాను. సరే అయితే అని చెప్పేసి వాడి దగ్గర ఏంటంటే పౌచ్ లాగా ఉందన్నమాట. అంటే మనకి డస్ట్ పడకుండా పౌచ్ ఉంటుంది కదా, వర్షం వచ్చినా ఏమొచ్చినా ఫోన్ దాంట్లో వేసుకో, ఆ పౌచ్లో పెట్టేసి నాకు ఇలా తాళ్ళలాగా ఎలగట్టాడు అనమాట. అంటే జస్ట్ హెల్మెట్కి ఇలా మౌంట్ చేశాడనమాట. సరే బాబు ఈసారి పదా అని చెప్పేసి వెళ్ళాడు. మామూలుగా లేదు వీడియో, ఒకసారి చూసి మీరే చెప్పండి ఒకసారి. అప్పటికే ఏమన్నారంటే, చాంగ్లా పాస్ వెళ్తున్నావు కదా, చాలా జాగ్రత్తగా వెళ్ళండి, 16 మంది ఉన్నారు, చాలా జాగ్రత్తగా వెళ్ళండి, రోడ్లు ఏం బాగోలేదని చెప్పారు. రోడ్లు బాగానే ఉన్నాయి, కాకపోతే మంచు కురుస్తుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే, మంచు కురుస్తుంది. భయ్య చెప్పాడు కదా, సెల్ ఫోన్ నుంచి పౌచ్లో పెట్టేసి మెల్ల తగిలించారు అనమాట. మెల్ల తగిలించేసి పేక కట్టేసాడు. ఇది చూసారు కదా, నీట్గా వస్తున్నాయి, అంత బాగా ఉందో అనుకున్నాం. ఇప్పుడు చూడండి ఏముంటుందో. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, ఎంత మంచు ఉంటుందని చెప్పేసి కింద ఆర్మీ వాళ్ళకి బేసులు కూడా తెలియదు. సడన్గా జరిగిందనమాట. అంటే మేము మధ్య మధ్యలో ఆగి ఫొటోస్ అవి తీసుకొని 15 మంది కదా సరదాగా వస్తున్నాం. అప్పుడు చూడండి బ్లాక్ ఐస్ ఫామ్ అయిపోయి బండ్లు స్కిడ్ అయిపోయింది. అప్పటికప్పుడు మిలిటరీ వాళ్ళు అందరూ ఉంటే చైన్లు కట్టారు, బండికి చైన్లు కట్టి మెల్లి అదిగి వెళ్తున్నాం. ఇదే చూసారా, ఇదే బ్లాక్ ఐస్ అండి బాబు, బండి జారిపోయేది. విచిత్రం ఏంటంటే అందరూ వెళ్ళిపోయారు, అందరూ ముందు వెళ్ళిపోయారు, ఎందుకంటే చైన్లు కట్టారు కదా. సరాసరా బ్లాక్ ఐస్ అని కట్ చేసుకుని వెళ్ళిపోయారు. నేను ఇంకొక బయ్య వెనకాతలు మెల్లిగా పాముల్లాగా వస్తున్నామండి బాబు. నిజంగా ఈ బండి స్కిడ్ అయిపోతుంది. అంటే అటుపక్క వెళ్ళకూడదు, మనం ఇటుపక్కే ఉండాలన్నమాట. అటుపక్క వెళ్ళాం అనుకోండి లోయలోకి పోవడమే. రావద్దురా, చచ్చిపోతారు. అబ్బా గాలి విపరీతం వచ్చేస్తుంది. చూసారు కదండి, ఇదంతా కూడా బ్లాక్ ఐస్ అనమాట. చూస్తున్నారా, ఇదంతా బ్లాక్ ఐస్. బళ్ళు అక్కడ ఆ జబ్బరం పార్క్ చేశాను.
15 బళ్ళు, మొత్తం 15 బళ్ళు, మామూలుగా లేదు. ఇదిగో స్నో, ఇదంతా స్నో చూసారా, అంతగో పూరా బ్లాకేజ్. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే లే అయితే రీచ్ అయిపోయామండి. చాంగ్లా పాస్ మీద దగ్గర లే అయితే వచ్చాం. చాలా హార్డ్ అండి, నిజంగా అనుకోలేదు. బండికి చైన్లు కట్ అన్నీ చూపిద్దాం అనుకున్నాను కానీ మిలిటరీ ఇంకా ఊపు రావట్లేదు. ఇంకా చాలా లాంగ్ అనమాట. ఫస్ట్ మనం చాంగ్లా పాస్ మీద ఫోటోలు దిగాలని ఆతురత, అంతా ఖర్చు పెట్టి వచ్చి హైట్కి రీచ్ అవ్వడమే కదా. చాలా హార్డ్ అండి, నిజంగా అనుకోలేదు. అసలు ఎంత అడ్వెంచర్ జరుగుతుందని చెప్పేసి అనుకోలేదు. ఫ్రెండ్స్ వీడియో కంప్లీట్గా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇలాగ బ్లాగ్స్ వస్తూనే ఉంటాం మన ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇంకా మామూలుగా లేదా, అసలు హ్యాపీగా వచ్చేద్దాం అనుకున్నాను కానీ మరీ అంత అడ్వెంచర్ అయిపోయింది. అస్సలు అయితే అనుకోలేదనమాట. నాకు కార్దుంగ్ల పాస్లో కూడా అంత ఊపిరి బాగా ఆడింది. ఇక్కడ నాకు హైవీ మంచు కదా, కొద్దిగా నాకు ఆవేశం వస్తుంది. బైక్ సోలో డ్రైవింగ్ అందరూ ఉన్నారులేండి, బ్లూటూత్ ద్వారా అందరూ పాటలు పెట్టుకున్నారు. ఇంకా రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా నాకు చాలా 2 ఫోన్లు కూడా డెడ్ అయిపోయాయి, ఫోన్స్ కూడా డెడ్ అయిపోయాయండి.